మీ అందరికీ నేను ఒకటి చెప్పి క్లారిటీ ఇవ్వాలి. ఏదైతే ఇప్పుడు చర్చ జరుగుతుందో ఏపీ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో టీడీపీ వర్సెస్ వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే, టీడీపీ గానీ, జనసేన గానీ, మేమే వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ని ఆపాము. మేమే నరేంద్ర మోడీ గారికి చెప్పి ఆపకుండా చేశాము. మేమే దాని గురించి ఫైట్ చేశాము. మేమే దాని గురించి అంతా చేశాము. మేమే కర్తకర్మక మేమే ఆపాము అనేసి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు అది ఇది మాట్లాడడం జరుగుతుంది. యాక్చువల్‌గా వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ని కాపాడింది వైజాగ్ స్టీల్ ప్లాంట్ హంగర్ స్ట్రైక్ చేసింది. ఎన్నో రోజులు దాని గురించి ఫైట్ చేసిన అండ్ అలాగే దానిపైన కేసులు పెట్టి కోర్టులో ఈ కేసులు వేసి అంటే చాలా ఎన్నో విధాలుగా దానిపైన కృషి చేసి ఫైట్ చేసి అక్కడికెళ్ళి వాళ్ళ ప్రజలను అక్కడికెళ్ళి ఓదార్చి ప్రజలను అసలు అక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ఎంతో తపన పడి ఎంతో ఇది చేసిన ఒకే ఒక్క వ్యక్తి ఏకైక ప్రజాశాంతి పార్టీ డాక్టర్ కేఏ పాల్ గారు మా నాయకుడు. అంత మంచి ఆయన భయంతో ఆయన ఉన్నారని చెప్పేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఇంతవరకు ఎవరు టచ్ చేయలేకపోయారు. సో ఇప్పుడు వీళ్ళు వచ్చేసి మేము చేసాం అంటుంటారు. వీళ్ళే అమ్మడానికి చూశారు. వైసీపీ అండ్ టీడీపీ ప్రభుత్వం వీళ్ళు అమ్మడానికి చూశారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని. యాక్చువల్గా వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది అది ఆంధ్రుల హక్కు. అది స్టీల్ ప్లాంట్ అది చాలామంది కుటుంబాలను కాపాడింది. చాలామంది కుటుంబాలకి అది అండగా ఉంది. సో అందులో ఎంతోమంది పనిచేస్తున్నారు. వేల మంది పైగా పనిచేస్తున్నారు. అందులో చాలామంది దానికోసం ఎంతోమంది చనిపోయారు. 32 మంది ఎంతోమంది చనిపోయారు. దానికి చాలా పెద్ద చరిత్ర ఉంది. అది అమ్ముకుంటే ఇంకా ఎలా బతుకుతారు వీళ్ళంతా? దాన్ని అమ్ముకున్న వాళ్ళంతా కుటుంబాలు ఎన్నో వేల కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళు ఎలా బతుకుతారు? సో దీనికి అసలు దానికి గాడ్ ఎవరు అంటే డాక్టర్ కేఏ పాల్ గారు. మీరు దీన్ని గుర్తించాలి. వాళ్ళంతా ఫేక్ ప్రాపగండా అంతా ఇష్టం వచ్చినట్టుగా అంత అబద్ధ ప్రచారం చేసుకుంటూ వాళ్ళు ఇలాగా రికార్డ్స్లో ఎక్కిస్తున్నారు అనమాట. సో దీన్ని మీరు నమ్మొద్దు అని చెప్తూ మీ ప్రశ్నించే ప్రజలంతా మీరు ఇచ్చేస్తుంటాడు. థ్యాంక్ యూ వెరీ మచ్.